మీరు వెదర్ న్యూస్ గురించి వింటున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఈ డౌట్స్ వచ్చాయా? సడన్‌గా ఎక్కువ హీట్ ఎందుకు వస్తుంది? కొన్ని సంవత్సరాల్లో వర్షాలు ఎందుకు తక్కువగా పడతాయి? కొన్ని ప్లేసెస్‌లో ఫ్లడ్స్ ఇంకా కరువు ఎందుకు వస్తాయి? వీటన్నిటికీ చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ వాటిలో ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఎల్ నీనో. ఈక్వెడార్ సైడ్ ఉన్న పసిఫిక్ ఓషన్‌లో జరిగే ఒక చేంజ్ వల్ల మన ఇండియా వెదర్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అంటే కొంచెం షాకింగ్‌గా ఉంది కదా! అసలు సముద్రంలో వాటర్ కొంచెం వార్మ్ అయితే అది మన ఇండియా వెదర్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అదే ఈ వీడియోలో సింపుల్‌గా చెప్తా. ఈ ఎల్ నీనో అంటే ఏంటి? ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? ఇండియా మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఫైనల్లీ మన డైలీ లైఫ్ మీద ఎలా ఇంపాక్ట్ పడతదో ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. అసలు ఎల్ నీనో అంటే ఏంటి? ఫస్ట్ ఎల్ నీనో అంటే ఏంటి అనేది సింపుల్‌గా అర్థం చేసుకుందాం. మన పసిఫిక్ ఓషన్ గురించి అందరికీ తెలుసు. నార్మల్‌గా అక్కడ ట్రేడ్ విండ్స్ అనే గాలులు ఈస్ట్ నుంచి వెస్ట్‌కి వీస్తాయి. ఈ గాలులు ఓషన్ సర్ఫేస్ మీద ఉన్న వార్మ్ వాటర్‌ని ఇండోనేషియా, ఆస్ట్రేలియా సైడ్‌కి పుష్ చేస్తూ ఉంటాయి. సో, వెస్టర్న్ పసిఫిక్ సైడ్‌లో వార్మ్ వాటర్ ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఈ గాలులు వీక్ అయిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే వెస్ట్ సైడ్‌లో ఉన్న ఆ వార్మ్ వాటర్ ఈస్టర్న్ పసిఫిక్ సైడ్‌కి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల పసిఫిక్ ఓషన్‌లో ఒక పెద్ద ఏరియా సాధారణం కన్నా వార్మ్ అవుతుంది. ఈ ఓషన్ టెంపరేచర్ చేంజ్‌ని దాంట్లో పాటు అట్మాస్ఫియర్‌తో జరిగే చేంజెస్‌ని కలిపి మనం ఎల్ నీనో అని అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే పసిఫిక్ ఓషన్‌లో వాటర్ టెంపరేచర్ నార్మల్ కన్నా ఎక్కువ వార్మ్ అవ్వడంతో ఈ ఎల్ నీనో క్రియేట్ అవుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మరి ఇండియా మీద ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన ఇండియాకి వస్తే ఇక్కడ ఎల్ నీనో మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ఎల్ నీనో ఉన్న ఇయర్స్‌లో ఇండియన్ మాన్సూన్ వీక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వర్షాలు తక్కువ పడతాయి. రెయిన్స్ తక్కువ అంటే ఫస్ట్ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందో తెలుసా? అగ్రికల్చర్ మీద. మన రైతుల్లో చాలామంది వర్షం మీద ఆధారపడి ఉంటారు. సో, మాన్సూన్ వీక్ అయితే పంటలకి వెదర్ ప్రాబ్లమ్ అంటే వాటర్‌తో వచ్చే ప్రాబ్లమ్ వస్తుంది. ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గితే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ప్రైజెస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలి మీకు. ఎల్ నీనో వచ్చింది అంటే ఇండియాలో కంపల్సరీ కరువు స్టార్ట్ అవుతుంది. బికాజ్ మన మాన్సూన్‌ని ఎల్ నీనో ఒకటే డిసైడ్ చేయదు. ఇండియన్ ఓషన్స్ కండిషన్స్, విండ్స్, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. సో, ఎల్ నీనో కరువు గ్యారంటీ అని కాదు. కానీ ఇండియన్ మాన్సూన్స్ మీద గట్టి ప్రభావం చూపిస్తుంది. ఇండియా మాత్రమే కాదు, వరల్డ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ ఎల్ నీనో. యాక్చువల్లీ ఎల్ నీనో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇది ఇండియా ప్రాబ్లం మాత్రమే కాదు. పసిఫిక్ ఓషన్‌లో జరిగే ఈ చేంజ్ వల్ల వరల్డ్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ వెదర్ కండిషన్స్ వస్తాయి. కొన్ని ఏరియాస్‌లో వర్షం ఎక్కువ పడుతుంది. కొన్ని ఏరియాస్‌లో అసలు వర్షమే పడదు. కొన్ని ప్లేసెస్‌లో టెంపరేచర్ చాలా హైకి వెళ్ళిపోతుంది. అంటే ఒక ప్లేస్‌లో జరిగిన ఓషన్ చేంజ్ వేరే కంట్రీస్ వెదర్‌ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది వింటుంటే కొంచెం క్రేజీగా అనిపించొచ్చు. కానీ ఇది ఫ్యాక్ట్. కానీ ఎర్త్ మొత్తం సెపరేట్‌గా వర్క్ అవ్వదు కదా! ఓషన్స్, అట్మాస్ఫియర్స్ అండ్ విండ్స్ అన్నీ ఇంటర్‌కనెక్టెడ్‌గా ఉంటాయి. కాబట్టి పసిఫిక్ ఓషన్‌లో పెద్ద చేంజ్ జరిగితే ఆ ఎఫెక్ట్ థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్లేసెస్‌లో కూడా కనిపిస్తుంది. అందుకే సైంటిస్టులు ఎల్ నీనోని గ్లోబల్ వెదర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఇంపార్టెంట్ న్యాచురల్ ఫినామినన్‌గా కన్సిడర్ చేస్తారు. మరి మన డైలీ లైఫ్‌లో ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎల్ నీనో ఓషన్‌లో జరుగుతుంది. మన లైఫ్‌కి ఏం సంబంధం అని. యాక్చువల్‌గా డైరెక్ట్‌గా మనకి ఎల్ నీనో కనిపించదు. కానీ దాని ఎఫెక్ట్స్ ఇండైరెక్ట్‌గా మన లైఫ్ మీద పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్ వీక్ అయితే అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. ప్రొడక్షన్ తగ్గితే ఫుడ్ ప్రైసెస్ పెరుగుతాయి. అలాగే హీట్ ఎక్కువ అయితే వాటర్ యూసేజ్ కూడా తక్కువ అవుతుంది. ఎలక్ట్రిసిటీ డిమాండ్ కూడా పెరుగుతుంది. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఓషన్‌లో చేంజ్, వెదర్‌లో చేంజ్, అగ్రికల్చర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫైనల్లీ మన డైలీ లైఫ్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ఎల్ నీనో అంటే జస్ట్ ఓషన్ వార్మ్ అవ్వడం కాదు. మన వెదర్ ఇంకా డైలీ లైఫ్‌ని కూడా ఇండైరెక్ట్‌గా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. సో, నా ఇన్ఫర్మేషన్ వాలిడ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను భాను సైనింగ్ ఆఫ్.